ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. ఇది మీరు గమనించాలా. వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను నేత్ర. మీరెంతమంది ఉన్నారో అన్ని మీరే తీసేసుకోండి, మేము ఎంతమంది ఉన్నామో అన్ని మాత్రమే మాకు ఇవ్వండి. చాలా న్యాయంగా ఉంది కదా ఈ పంపకం. సరిగ్గా ఇదే అడుగుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోని బీసీలు. రాజరిక పాలనలో ఎవరు అధికారంలో ఉన్నారో చెప్పక్కర్లేదు. శాతవాహనులు పాలించిన కాకతీయుల రాజ్యమైన అంతా అగ్రకులాల వారికి అగ్రతాంబూలం అందింది. రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చినా ఇంకా అగ్రవర్ణాలదే అధికారం పెత్తనమా అనే ప్రశ్న వినిపిస్తోంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి నినాదం వినిపిస్తోంది. ఇప్పుడు మేమెంతో మాకంత దక్కాల్సిందే అనే నినాదం ఎత్తుకున్నారు బీసీలు. ఓటు మనదే, సీటు కూడా మనదే అనే నినాదంతో కథం తొక్కుతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నా ఇప్పటికే రాజ్యాధికారం దక్కకపోవడం ఏంటనేది వారి ప్రశ్న. రాజ్యాధికారం తర్వాత సంగతి, ముందు రాజకీయ పదవుల్లో సైతం బీసీ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యమే లేదనేది వారి వాదన. మరి నిజంగానే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదా? తెలుగు రాష్ట్రాల్లో బీసీల జనాభా ఎంత? ఆ వర్గాలకు దక్కిన రాజకీయ పదవులెన్ని? స్వాతంత్రం నాటి నుండి కేవలం అగ్రకులాల వారికి అగ్రతాంబూలం దక్కిందా? గణాంకాలు ఏం చెప్తున్నాయి? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూసివ్. రాజ్యాధికారం అంటే అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవిలో కూర్చోవడం. బీసీలకు రాజ్యాధికారం కోరుకోవడం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో వెనుకబడిన తరగతుల కులానికి చెందిన వ్యక్తి కూర్చోవడం. ఇది బీసీలు కోరుకుంటున్న రాజ్యాధికారం. ఒక్క తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా ఇదే నినాదం వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పదవుల్లో ఖచ్చితంగా 52% రిజర్వేషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిజానికి బీసీలకు అంత చేస్తున్నాం, ఇంత చేస్తున్నామని చెప్పుకోవడమే కానీ తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఒక్కటి కూడా లేదనేది బీసీ పెద్దల మాట. అంబేద్కర్ను అనుసరిస్తాం, పూలే అడుగుజాడల్లో నడుస్తామని పైకి చెప్పే మాటలే తప్ప చేతల్లో కనిపించడం లేదనేది వారి వాదన. నిజానికి వారి విమర్శల్లోనూ వాస్తవాలున్నాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా తెలంగాణలో కానీ ఇప్పటి వరకు ఒక్క బీసీ లీడర్ కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఒకసారి ఆ డేటా చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గం. ఇక ఆ తరువాత దామోదరం సంజీవయ్య, ఆయన ఎస్సీ సామాజిక వర్గం. ఆ తరువాత ముఖ్యమంత్రిగా చేసింది కాసు బ్రహ్మానందరెడ్డి. పివి నరసింహారావు, ఆయనది బ్రాహ్మణ వర్గం. జలగం వెంగళరావు, వెలమ సామాజిక వర్గం. మర్రి చెన్నారెడ్డి, ఆ తరువాత వచ్చిన భవనం వెంకటరామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళంతా రెడ్డి సామాజిక వర్గం వాళ్లే. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత మొదటిసారి కమ్మ సామాజిక వర్గం నేతలు ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. 1983లో నందమూరి తారక రామారావు, 1984లో నాదెండ్ల భాస్కర్ రావు, 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులయ్యారు. వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గమే. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విభజిత ఏపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా చేసిన వీళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గం వారే. మధ్యలో వైసీ సామాజిక వర్గం నుండి కె రోసయ్య ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా అగ్రకుల నాయకుడే. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణకు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనది వెలమ సామాజిక వర్గం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా అగ్రవర్ణ రాజకీయ నాయకులే. సో స్వాతంత్రం వచ్చాక ఏపీలో, తెలంగాణలో ఒక్కరంటే ఒక్క బీసీ నేత కూడా సీఎం పదవిలో కూర్చోలేదు. 25 మంది ముఖ్యమంత్రులైతే అందులో 12 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్లే ముఖ్యమంత్రులయ్యారు. కానీ తెలంగాణలో రెడ్డి వర్గం జనాభా కేవలం 5% మాత్రమే. ఇటు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 6 సార్లు ముఖ్యమంత్రులయ్యారు. కానీ తెలంగాణలో వారి జనాభా కేవలం 3% మాత్రమే. వెలమలు 3 సార్లు, బ్రాహ్మణ, వైశ్యులు ఒక్కోసారి సీఎం పీఠంపై కూర్చున్నారు. కానీ దాదాపుగా మొత్తం జనాభాలో 50% పైగా ఉన్న బీసీల్లో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు. అందుకే ఇప్పుడు కావాల్సింది తమ చేతికి రాజ్యాధికారం మాత్రమేనని నినదిస్తున్నారు బీసీ నేతలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెడ్ల నంబర్ 53 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు 53 నుంచి 32కి వచ్చింది. ఎప్పుడూ కూడా 25 మంది ఎమ్మెల్యేలు రాయలసీమ నుంచి రెడ్లు ఏ పార్టీ అయినా గెలుస్తారు.
అది రాయలసీమ కాదు, రెడ్ల సీమ. తూర్పు కాపులు 16 లక్షల మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు, 80 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళకన్నా తక్కువ జనాభా ఉన్న కమ్మలు 14,549 మంది ఎమ్మెల్యేలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బోయలు ఎంతమందో కమ్మలు అంతమందే. 17 మంది వాల్మీకి బోయలు ఎమ్మెల్యేలు అయితే కమ్మలు 549 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. రజకులు, చాకలి వృత్తి వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. కమ్మల కన్నా 2 లక్షలు మాత్రమే తక్కువ. రజకుల నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. తర్వాత ఒడ్డర్లు, దాదాపుగా 10 లక్షలు ఉన్న ఒడ్డర్లకి ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా కాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే ఒడ్డర్లకు స్వాతంత్రం రాలా ఈ దేశంలో. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దాం. గత జగన్ ప్రభుత్వం కులగణన చేసింది, కానీ ఆ రిపోర్ట్ను బయటపెట్టలేదు. కానీ ఆ వివరాలను మీడియాకు వివరించారు బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు. ఆ డేటా ప్రకారం ఏపీలో 2,23,74,418 మంది బీసీలు ఉన్నారు. అంటే ఏపీ జనాభాలో 51.69% మంది బీసీలే. ఇక ఓసీలో 1,88,174 మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో ఓసీలు 23.54%. ఇందులోనూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రెడ్డి సామాజిక వర్గం నుండి ఏకంగా 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారనేది బీసీ పెద్దలు చెప్తున్న లెక్క. ఈ 75 ఏళ్లలో 549 మంది కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఏపీ జనాభాలో కమ్మలు కేవలం 14 లక్షలు మాత్రమే. కానీ బీసీల్లో 26 లక్షల మంది ఉన్న యాదవుల్లో కేవలం 46 మంది మాత్రమే గత 75 ఏళ్లలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇక తూర్పు కాపులు 16 లక్షల మంది ఉంటే ఆ సామాజిక వర్గం నుండి 80 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 24 లక్షల మంది ముస్లిం షేక్లకు 54 మంది ఎమ్మెల్యేలుగా, వాల్మీకి బోయలు 13 లక్షలుంటే వారి నుండి 17 మంది ఎమ్మెల్యేలుగా, గౌడ వర్గం ప్రజలు 10 లక్షలుంటే ఆ వర్గం నుండి 50 మంది ఎమ్మెల్యేలుగా, పద్మశాలిల జనాభా 8 లక్షలైతే వారిలో 21 మంది ఎమ్మెల్యేలుగా, 6 లక్షల జనాభా ఉన్న శెట్టి బలిజల నుండి 18 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ దారుణమైన విషయం ఏంటంటే ఏపీలో రజకులు 12 లక్షల మంది ఉంటే ఒకే ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ 75 ఏళ్లలో రజక సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కరు మాత్రమే. ఇక వడ్డెరలు ఏకంగా 10 లక్షల మంది ఉన్నారు ఏపీలో. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఒక్క వడ్డెర వర్గం వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యే అవ్వలేదు. ఇందుకే రాజకీయ రిజర్వేషన్లు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు బీసీలు. ఏ 2 బీసీ కులాలు కలిసినా, 2 బీసీ కులాలు కలిస్తే కమ్మ కులం కన్నా ఎక్కువ, 3 బీసీ కులాలు కలిస్తే రెడ్డి కులం కన్నా ఎక్కువ. అటు షేకులు కానీ ఇటు యాదవులు కానీ 2 కులాల కన్నా ఎక్కువనే, చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చాలా తక్కువకున్నారు. అందుకే అటు టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ అటు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మీరు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. ఇది మీరు గమనించాలా. ఓవరాల్ గా బీసీ పెద్దలు చెప్తున్నది ఒక్కటే, ఏపీలో రెడ్డి కమ్మ సామాజిక వర్గ జనాభా తక్కువ, కానీ రాజకీయంగా వారి ఆధిపత్యం ఎక్కువ. సీఎం స్థానమే కాదు, ఇతర రాజకీయ పదవుల్లో కూడా రెడ్డి కమ్మ వర్గం వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందంటూ బీసీ పెద్దలు కొన్ని గణాంకాలు చెప్తున్నారు. 2024 అసెంబ్లీలో కమ్మ వర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచింది 35 మంది. కానీ ఏపీ జనాభాలో కమ్మలున్నది కేవలం 3.31% మాత్రమే. ఇక 2024 అసెంబ్లీలో రెడ్డి వర్గం నుండి 32 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. బట్ ఏపీ జనాభాలో రెడ్డి వర్గం జనాభా కేవలం 4.8%. ఇలా ఏ రకంగా చూసినా సరే బీసీలు ఎక్కువగా ఉన్న ఏపీలో కమ్మ రెడ్డి వర్గం వాళ్లే మెజారిటీ రాజకీయ పదవులు, సీఎం పదవులు దక్కించుకున్నారనే లెక్కలు చెప్తున్నారు. ఏపీలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ జగన్ స్లోగన్ అందుకున్నా సరే రాయలసీమలో మాత్రం రెడ్డి సామాజిక వర్గానికే టికెట్స్ ఇచ్చారంటూ కామెంట్స్ చేశారు పూర్ణచంద్రరావు. అటు టీడీపీ కూడా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఈనాటి శాసనసభలో రెడ్డి ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు రాయలసీమ నుంచే దాదాపుగా 25 మంది ఉన్నారు. అది రాయలసీమ కాదు, రెడ్ల సీమ. ఎప్పుడు కూడా రెడ్ల ఆధిపత్యమే సాగుతుంది. అందుకనే బీసీలు అక్కడ ఎమ్మెల్యేలుగా గెలవనివ్వరు. టికెట్లు ఇవ్వవు 2 పార్టీలు, 2 పాలక కుల పార్టీలు రెడ్లకే టికెట్లు ఇచ్చి రెడ్లనే గెలిపించుకుని వాళ్ళు గవర్నమెంట్లు ఫామ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో రెడ్డి ఎమ్మెల్యేలు 53 మంది ఉన్నారు. ఇప్పుడు 32 తగ్గింది. అదే కమ్మ ఎమ్మెల్యేలు ఈ రోజున 35 మంది ఉన్నారు. వాళ్ళు ఉన్న జనాభా ఎంత?
వాళ్ళు అయిన ఎమ్మెల్యేలు ఎంతో చూడండి. సో ఏపీలో ఏ ఉమ్మడి జిల్లాను తీసుకున్నా సరే మైనార్టీలుగా ఉన్నది అగ్రకులం వారే. ప్రతి జిల్లాలోనూ జనాభా పరంగా బీసీలదే డామినేషన్. రాయలసీమలో సైతం బీసీలే ఎక్కువ. కానీ పొలిటికల్ డామినేషన్ మాత్రం అగ్రవర్ణాలదే అవుతోందని చెప్తున్నారు బీసీ లీడర్స్. అందుకే చట్టం చేసి మరి తమ వాటా తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్లో సుమారు 23,000 గ్రామాలున్నాయి. జనాభా ప్రకారం కనీసం 13,000 సర్పంచ్ పదవులు బీసీలకు దక్కాలంటున్నారు. సుమారు 1000 వరకు ఎంపీపీ పదవులుంటే అందులో కనీసం 500 ఎంపీపీ పదవులు బీసీలకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 600 మంది జెడ్పీటీసీల్లో 300 అయినా తమ వర్గాలకు దక్కాలనేది బీసీల డిమాండ్. దామాషా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లోనూ వాటా కోరుతున్నారు. జనాభా ప్రాతిపదికన 90 అసెంబ్లీ సీట్లు 13 ఎంపీ సీట్లను బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది కూడా. ఏపీలో దాదాపు 80కి పైగా బీసీ కులాలున్నట్టు ఒక అంచనా. అందులో యాదవ సామాజిక వర్గం వాళ్లే అత్యధికంగా ఉన్నారు. పైగా తూర్పు కాపులను ఉత్తరాంధ్రలో బీసీలుగా, బలిజలను రాయలసీమలో బీసీలుగా, తెలంగాణలో అగ్రవర్ణాల జాబితాలో ఉండే వెలమలను ఉత్తరాంధ్రలో మాత్రం బీసీలుగా పరిగణిస్తారు. తెలంగాణ పరంగా వెలమలకు రాజ్యాధికారం దక్కింది. కానీ ఏపీలో మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం కూడా దక్కలేదు. అలాగని తెలంగాణలో తమకేం న్యాయం జరిగినట్టు కాదంటున్నారు బీసీలు. ఇప్పటికీ 42% రాజకీయ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్, స్థానిక సంస్థల కోటాలో బీసీల వాటాను కోరుతున్నారు. అందుకే తెలంగాణలో రాజకీయంగా బీసీల పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో బీసీలకు దక్కిన రాజకీయ ప్రాధాన్యత ఎంత అని చెప్పుకోవాల్సి వస్తే ఒకే ఒక ఉదాహరణ చాలు. 1947 నుండి, అంటే దేశ స్వాతంత్రం నుండి 2023 దాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వలేదు. ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. అసెంబ్లీలో కానీ, పార్లమెంటుకు కానీ, ఇటు శాసనమండలికి కానీ ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా సభలో అడుగు పెట్టలేదు. తెలంగాణలో నాయి బ్రాహ్మణుల కంటే వెలమ సామాజిక వర్గం వాళ్లే తక్కువ. అయినా సరే వెలమల నుండి 13 మంది అసెంబ్లీకి వెళ్లారు. అలాంటిది ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా సభలో అడుగు పెట్టలేదు. అసలు నాయి బ్రాహ్మణులకు అవకాశమే ఇవ్వడం లేదనేది ఒక వాదన. నాయి బ్రాహ్మణులే కాదు, దేశ స్వాతంత్రం నుండి ఇప్పటి వరకు ఒక్క కుమ్మరి, ఒక్క వడ్డెర కూడా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అదే బీసీలకే గనక రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా అనే వాదన వినిపిస్తోంది బీసీల నుండి. 1952 నుండి 2023 వరకు తెలంగాణ అసెంబ్లీకి 16 సార్లు ఎన్నికలు జరిగితే 5% జనాభా కూడా లేని అగ్ర కులాలు 50%కి పైగా సీట్లు దక్కించుకుంటున్నారు అనేది బీసీలు చెప్తున్న లెక్క. వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం జనాభా 5%. కానీ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు. తెలంగాణలో వెలమల పర్సంటేజ్ కేవలం 6% మాత్రమే. కానీ 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 1% ఉంది. బట్ ఆ వర్గం నుండి 4 ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ తెలంగాణలో దాదాపు 56% బీసీలుంటే కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పైగా తెలంగాణలో ముదిరాజులే ఎక్కువ. కానీ ఆ కమ్యూనిటీ నుండి ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు. యాదవ జనాభా కూడా ఎక్కువే. అయినా సరే ఆ సామాజిక వర్గం నుండి ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు. జస్ట్ 1,00,000 జనాభా మాత్రమే ఉన్న ఒకానొక అగ్రకులం 5 నుండి 7% సీట్లు సంపాదిస్తోంది. తెలంగాణ జనాభాలో కేవలం 3% ఉన్న మరో అగ్రకులం 33% సీట్లు సాధిస్తోంది. కానీ అటు ఇటుగా 60% జనాభా ఉన్న బీసీలు మాత్రం 20% కూడా మించడం లేదు. 1952లో అసెంబ్లీలో 9 మంది బీసీలుంటే 2023 నాటికి 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ దీన్ని పెరుగుదలగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతగా చూడటం లేదంటున్నారు ఆ సామాజిక వర్గ పెద్దలు. 1978లో అత్యధికంగా 27 మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. ఆ లెక్కన ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో 16% మంది, అంటే 19 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 142 బీసీ కులాలు ఉండే. 142 కులాల్లో కేవలం ఆ కులాలలో చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి, ముఖ్యంగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి కులాలు ఇవాళ 115 మాత్రమే. 115 కులాలు అసెంబ్లీ అడుగుపెట్టలే. కేవలం 15 కులాలు మాత్రమే అసెంబ్లీ అడుగుపెట్టినాయి. 60% జనాభా ఉన్నటువంటి బీసీలు 60% రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. చట్టసభల్లో 60% మంది ఉండాలి. కేవలం 60% ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ మనం మాట్లాడుతున్నంత వరకు 60% ఉన్నటువంటి వాళ్లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18% బీసీల రాజకీయ ప్రాతినిధ్యం దక్కింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇప్పుడు 3వ పర్యాయం ప్రభుత్వం నడుస్తుంది. ఈ సమయంలో కేవలం 14% మాత్రమే బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. ఫైనల్గా తెలంగాణ బీసీలు అడుగుతున్నది ఒక్కటే,
25 మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పటి వరకు. ఇప్పటికైనా ఒక్క బీసీ అయినా సీఎం కావాలి అనేది ఆ సామాజిక వర్గం అభిలాష. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జనాభా ప్రకారం ఉండాల్సింది 60 మంది కాబట్టి 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందేనంటున్నారు. 18 మందికి ఛాన్స్ ఉండే తెలంగాణ మంత్రివర్గంలో కనీసం 9 మంది బీసీలు ఉండాలంటున్నారు. లోక్సభ, రాజ్యసభ కలిపి 24 మంది ఎంపీలకు అవకాశం ఉంది కాబట్టి కనీసం 12 మంది బీసీ ఎంపీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. 40 ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకు 20, 32 మంది జడ్పీ చైర్మన్ పదవుల్లో 16 మంది, 12,726 సర్పంచ్లలో 6,500 మంది బీసీ సర్పంచ్లు, 535 జడ్పీటీసీల్లో 300 మంది బీసీలు, 540 మంది ఎంపీపీ పదవుల్లో బీసీలకు 300, 5,857 ఎంపీటీసీల్లో కనీసం 3,000 మంది బీసీలు, 120 మంది మున్సిపల్ చైర్మన్స్లో 60 మంది బీసీ సామాజిక వర్గ చైర్మన్లు, 13 మంది మేయర్స్లో 7 బీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్స్ కలిపి 36,608 మంది ఉంటే అందులో 20,000 మందికి అవకాశాలు దక్కాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో బీసీలకే రాజ్యాధికారం అంటున్నాయి పార్టీలు. బీజేపీ అయితే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటోంది. అటు సీఎం రేవంత్ కూడా తన తర్వాత తెలంగాణ సీఎంగా ఉండేది బీసీనే అంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉంటున్నాయి. కనీసం ఇచ్చిన హామీ ప్రకారం టికెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇదే జరిగింది కూడా. రెడ్డి సామాజిక వర్గానికి లేదా అగ్రవర్ణ నాయకులకే ఎక్కువ టికెట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఓవరాల్గా తాయిలాలు, సబ్సిడీలు, రాయితీలు, పెన్షన్లు కాదు తాము అడుగుతున్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో తమకు దక్కాల్సిన 60% వాటా అడుగుతున్నామంటున్నారు బీసీలు. మరి అట్టడుగు వర్గాలను మొట్టమొదటి స్థానానికి తెస్తామనే నినాదాలు ఇకనైనా ఫలిస్తాయా? ఓటు మాదే, సీటు మాదేననే బీసీల ఆకాంక్ష నెరవేరే రోజు దగ్గరలో ఉన్నట్టేనా? పొద్దున లేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి బాపులే కొటేషన్స్తోనే ఉపన్యాసాలు ఆరంభించే పార్టీల పెద్దలు వాళ్లు కోరిన బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకు చిత్తశుద్ధితో పాటుపడతారా? మేమెంతో మాకంతా అన్న బీసీల కల సాకారమయ్యేనా? వేచి చూద్దాం. ఇది వాచి టీవీ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.